చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకప్పుడు మనము మెగాస్టార్ గారిని ఒకప్పుడు చూసామన్నమాట, పాత 1990s అప్పటి నుంచి చూసామన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని జోనర్లు అంటే మనకి సైరా నరసింహారెడ్డి అయితేనని చెప్పి, గాడ్ ఫాదర్ అయితే అని చెప్పి, అంటే ఒక మా జోనర్కి ఫైట్లు అవి ఇవి నడిచాయన్నమాట. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నడవలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా ఉందన్నమాట. ఓకే ఫైన్. అదిగాక అనిల్ రావిపూడి గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నడుస్తూ ఉంటారు. దాని తర్వాత వెంకటేష్ గారు కూడా పెట్టారు. ఓకే ఫైన్, మంచిగా అనిపించింది, గుడ్. లుక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఏజ్ డజన్ నాట్ మ్యాటర్ అని చెప్తారు కదా, ఇండస్ట్రీలో అంతే అనమాట. ప్రేమ పిచ్చి దానికోసం నడుస్తూ ఉంటారు. ఓకే ఫైన్, మంచిగా అనిపించింది నాకైతే. ట్రోల్ చేస్తారు కొంతమంది, ఎవరు? ఓకే వాళ్ళని దిమ్మని చెప్పేసి సినిమా ఏంటంటే లేదు, వాళ్ళని చెప్తాను అనమాట. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. సినిమా వెనకాల ఎంతోమంది కళాకారుల కష్టం, ఎంతోమంది కెమెరామెన్ల కష్టం, ఎంతోమంది ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. సినిమా బాగాలేదని చెప్పడానికి ఆడేవాడు అసలు ఫస్ట్ థింగ్. టైలర్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు. ఓకే నువ్వు సాంగ్ బాగాలేదు కదా, నువ్వు సాంగ్ రాయి ఒకటి, సాంగ్ రాసి పాడి ఒక 1K కొట్టి చూపించి యూట్యూబ్లో నేనే 1K ఇస్తాను. మరి నీకు 1K కాదు 10K ఇస్తాను కావాలంటే. ఐ హ్యావ్ జాబ్ ఆల్సో, వాడిని ఇస్తాను, కంపల్సరీ ఇస్తా. ఆ 1K యూట్యూబ్లో కొట్టడానికే కష్టపడుతున్నారు. అలాంటిది సినిమాలు ఎంతోమంది రచయితలు రైటింగ్ చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కంపోజ్ చేసుకోవాలి, సాంగ్ తీసుకోవాలంటే బయటికి అవుట్పుట్స్ లొకేషన్లు ఎత్తుక్కోవాలి. అంతగా సాంగ్ బయట చేస్తే సాంగ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలంటే నచ్చితేనండి, లేకపోతే లేదు. మంచిగా ఉంటుందండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మన అనిల్ రావిపూడి గారు ఉన్నారంటే ఫ్యామిలీ ఎంటర్ కంపల్సరీ. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్లయితే. మెగాస్టార్ గారు ఎక్కడో ఒక డ్రాప్ అయ్యారన్నమాట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వదిలేసి ఇప్పుడు కొద్దిగా మాస్ లుక్స్ అవి వచ్చాడు. మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తున్నాడు కాబట్టి జనాలు కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. గుడ్ ఫైన్. అవునవును, పెద్ద సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే రాజ్ సాబ్ మీద ఎక్కువ మగ్గు చూపుతున్నారు. ఎందుకు మగ్గు చూపుతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారి గురించి అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా మాస్ ఉన్నాయని మొత్తం. బాహుబలి 1 అయితేనేమి, బాహుబలి 2 అయితేనేమి, దాంతో కల్కి అయితేనేమి, ఇవన్నీ రా సినిమాలు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే రాజ్ సాబ్ ఏంటంటే మనకి కామెడీ, హర్రర్, రొమాంటిక్ ఆ టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది అనమాట. అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాకుండా మిగతా ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారు అనమాట. ఇలాంటి సినిమా ఓకే ప్రభాస్ గారు ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. మనం ఈ కామెడీ జోనర్లో డార్లింగ్ చూసాం, అలాగే ఇప్పుడు మెగాస్టార్ గారు చూసుకుంటే పాత సినిమాల్లో చూసాం. ఈ 2 జోనర్లు కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవాలి మనం. రాజ్ సాబ్ మీద ఉంది భయ్య, నేను ఆల్రెడీ విశ్లేషించాను అందరు. నేను రాజ్ సాబ్ మీద ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇది చెప్పా కదా, ఇంకా గ్రోత్ చాలా ఉన్నాయన్నమాట. అంటే డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, డిపెండ్ ఆన్ రైటింగ్స్. స్టోరీ మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంటుంది, హిట్ అవుతుంది. మంచి సినిమా, ఆ సినిమా చూస్ చేసుకుంటారు జనాలు, అంతే. వీ నో ఆల్రెడీ. ఏ సినిమా అయినా సరే తెలుగు ప్రేక్షకులు అయితే పిచ్చోళ్ళు, సినిమా పిచ్చోళ్ళు ఫస్ట్ థింగ్. అయితే ఏంటంటే ఏ సినిమా అయినా సరే మంచిగా ఉందంటే సూపర్ డూపర్ హిట్ చేస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ ఏ సినిమా అయితే మంచిగా ఉంటుందో కామన్ ఆడియన్స్ వెళ్ళి ఆ సినిమా చూస్ చేసుకుంటారు. మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాని, దాని తర్వాత మెగాస్టార్ గారి ఫ్యాన్స్ మెగాస్టార్ గారిని అలా చూస్ చేసుకుంటారు. ఓకే ఫైనా.